అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. భార్య, అత్తను చంపి మృతదేహాలు పాతిన చోట అరటి చెట్లు నాటాడు. దారుణ హత్యలు దాచిపెట్టడానికి క్రూరమైన ప్లాన్. భువనేశ్వర్ ఘటన సంచలనం. భువనేశ్వర్, వెలుగు, ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య, అత్తను హత్య చేసి ఇంటి వద్ద ఉన్న తోటలో పాతిపెట్టి అనుమానం రాకుండా అక్కడ అరటి చెట్లు నాటి దాచిపెట్టాడు. ఆ తర్వాత వారు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి తన నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం దేబాశిష్ పాత్ర 23, భార్య సోనాలి దలాల్ 23 మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సోనాలి తల్లి సుమతి కూడా కాపురం సర్దుబాటు కోసం అక్కడే ఉండేది. జూలై 19న ముగ్గురి మధ్య పెద్ద గొడవ జరిగింది. కోపంతో దేబాశిష్ నిద్రిస్తున్న భార్య సోనాలి, అత్త సుమతి తలలపై బండరాళ్లతో కొట్టి ఇద్దరినీ హత్య చేశాడు. ఆ రాత్రి వర్షం పడుతుండటంతో నిమ్మకాయల తోటలో గొయ్యి తీసి ఇద్దరి మృతదేహాలను పాతిపెట్టాడు. అనుమానం రాకుండా అక్కడ అరటి చెట్లు నాటాడు. మరుసటి రోజు ఏమీ తెలియనట్టు ఉదయం లేచి స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి భార్య, అత్త కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కాని అతని ప్రవర్తనలో సహజత్వం లేకపోవడం, తోటలో కొత్తగా నాటిన అరటి చెట్లు కనిపించడంతో స్థానికులు అనుమానించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు దేబాశిష్ను విచారించగా అతడు నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు తోటలో తవ్వికుళ్లిన మృతదేహాలను బయటకు తీశారు. పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దేబాశిష్ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. భార్యాభర్తల మధ్య గొడవలు, వివాదాలు ఎక్కువైతే హింసకు పాల్పడకుండా కౌన్సెలింగ్ తీసుకోండి. కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించండి. వివాదాలు తలెత్తినప్పుడు పెద్దల సలహా తీసుకోండి. హింస లేదా అనుమానం ఉంటే వెంటనే 100 లేదా 1091 మహిళల హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు 104 హెల్ప్ లైన్ సంప్రదించండి. ఈ రకం దారుణాలు ఖండనీయం. నేరస్తులకు తగిన శిక్ష పడాలి.